నమస్తే రమగారు. నమస్తే జయ. విక్రమ బేతాళ కథలు ఏదైనా ఒక్కటి చెప్తారండి? పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ లోపలికి నడిచాడు, శవాన్ని భుజాన్ని వేసుకున్నాడు, నడుస్తున్నాడు. బేతాళుడు కథ చెప్తున్నాడు. ఏం చెప్పాడో చూద్దాం. పూర్వం ఒకప్పుడట కాళింగులకి చాళుక్యులకి యుద్ధం జరిగిందట. కళింగులు చాళుక్యులు ఓకే. మహాయుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో చాళుక్యులు ఓడిపోయారు, కళింగులు గెలిచారు. అయితే ఈ చాళుక్య కుటుంబాలలో ఒక మహాసేనుడని ఒక మంచి కుటుంబం వాళ్ళు చాలామంది చనిపోయారు. రాజులు రాజ్యం అంతా కోల్పోయారు. ఈయన రాజు కాదు కానీ మహావీరుడు, రాచ కుటుంబంలో కుటుంబం వాడు. ఈయన గ్రాండ్గా బతికినవాడు. చనిపోయాడు. ఆయనకు ఒక్క కూతురు. చనిపోతే ఆయన భార్య పేరు జాంబవతి. ఆవిడ భర్త స్థాయికి తగ్గకుండా తన దారిని తను జీవించేది. ఆయన చనిపోయినాక మరి ఏం చేస్తుంది? పిల్లని పెట్టుకుని ఉండేది. ఈ రాచనగర్ నుంచి కొంచెం అవతలకి ఎక్కడికో తరలి వెళ్ళిపోయారు వాళ్ళు. మరి వాళ్ళు వచ్చే చాళుక్యులు ఆక్యుపై చేసేశారు కదా. ఆస్తుల్లో దొరికినంత మటుకు ఉంచుకుని పిల్లతో సహా తరలి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళ తాలూకు మర్యాదలు గొప్పలతనాలకి ఏమీ తగ్గకుండా జీవిస్తూ ఉండేది. పిల్లకి పెళ్లి చేయాలి. వాళ్ళకి ఒక్క కూతురు మధురిక, దాని పేరు. మహాద్భుతమైన సౌందర్యవతి ఆ పిల్ల. అయితే వీళ్ళకి దూరపు చుట్టం విరూపాక్షుడని ఒకడు ఉండేవాడు. ఈ విరూపాక్షుడు నలుపు, ఎత్తు, మోటు, ఆజానుబాహువు. కానీ వీళ్ళకి చాలా సహాయం చేసేవాడు. ఓకే. ఈ పిల్ల చిన్నప్పటి నుంచి విరూపాక్షుడికి ఇచ్చి పెళ్లి చేస్తాననేది వాళ్ళమ్మ. ఈ మధురికకి ఆ విరూపాక్షుడిని చూస్తేనే భయం. ఆయన ఇంతకో దండ అంతకో చెయ్యి, మహాకాయుడుగా ఉండేవాడు. ఈ పిల్ల సన్నగా పికిలి పిట్టలే బొమ్మల్లే ఉండేది. కాకపోతే ఆ పిల్లకి ఇతను తన భర్త అనే భావం బలంగా ఉండేది. కాబోయే భర్త అతనే తమని అన్ని విధాలా చూసుకుంటున్నాడు. ఓకే. సరే అట్టా నడిచింది. వీళ్ళు ఏంటంటే కొంచెం మెల్లిగా పెళ్లి చేద్దాం అనుకుంటే వీళ్ళ ఇంట్లో ఒక శాపం ఏదో ఉంది. 18 నిండే లోపల పెళ్లి చేసేయాలి పిల్లకి. 19వ ఏడు వచ్చిందంటే పిల్ల చచ్చిపోతుంది. వాళ్ళ కుటుంబాల్లో ఇప్పటికి ఎన్నిసార్లు అట్లా జరిగింది. అందుకని ఏ పిల్లకైనా 18వ ఏడు లోపలే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. సరే విరూపాక్షుడితో పెళ్ళి అంటే పిల్ల ఏం చేస్తుంది? పెళ్ళికి బాగానే ఉంది. ముహూర్తం ఎట్టా కుదిరింది. అప్పుడేదో శ్రావణ అధికాలు అలా వచ్చి శూన్యమాసం మధ్యలో కత్తెర అవి ఇవి వచ్చి పిల్ల పుట్టినరోజు నాటు రేపు పొద్దున పుట్టినరోజు ముందు రోజు రాత్రికి ముహూర్తం కుదిరింది. ఆ రోజు మధ్యాహ్నం పెద్ద పొద్దుటి దాకా మంచి పిల్లని పెళ్లి కూతురుని చేశారు, విరూపాక్షుడిని పెళ్లి కొడుకుని చేశారు. గందరగోళంగా అవుతున్నాయి పనులు. సడన్గా 9-10 గంటల వేళ పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఏదో దొమ్మి అయింది. విరూపాక్షుడి తాలూకు శత్రువు ఒకరు ఆ దొమ్మిలో ఇతన్ని కొట్టి చంపేశాడని వార్త వచ్చేసింది. అయ్యో. పెళ్లి వాళ్ళు తరలి రాల. పిల్లంతా శోక సముద్రంలో మునిగిపోయింది. సాయంకాలం అయ్యేసరికల్లా ఏం చేయాలో తెలియలే. తెల్లాడితే పిల్ల చచ్చిపోతుందేమో. 19వ ఏడు వచ్చేస్తుంది. అవును. అక్కడి నుంచి ఈవిడ బాగా ఆలోచించి అదేంటంటే పెద్దగా క్షత్రియ కుటుంబాలున్న ప్రాంతం కాదు, వేరే జాతి వాడికి ఎటా ఇస్తారో ఆ కాలం వేరు కదా. అదే అదే. అక్కడి నుంచి ఈవిడ ఏం చేసింది, తన వదిన గారులలో ఒక ఆడపడుచుని పిలిచి, వదిన ఏం చేస్తావో నాకు తెలియదు, నా పిల్ల బతకాలి, ఈ అడవి దాటి వెళ్ళిపో. అడవి దారిలో ఎవరైనా మన కుటుంబానికి అనురూపంగా ఉన్న ఒక్క కుర్రాడు కనపడితే వాడిని పట్టుకొచ్చేసి మిగిలినవన్నీ తర్వాత ఆస్తుందో పాస్తుందో పోస్తుందో మనకొద్దు, పిల్లాడు పిల్ల పెళ్ళి అంతే అంతే అని చెప్పింది. చెప్పేసరికల్లా ఈవిడ ఏం చేసింది, ఈ మునిమాపు వేళ ముసుగేసుకుని అడవంతా నడిచిపోయింది. ఆ అడవి ఏంటంటే ఒక కూడలి, వీళ్ళకి దగ్గరలో ఉన్న అడవి. ఏ ప్రాంతం నుంచి అయినా అటు వెళ్ళేవాళ్ళు ఆ కూడల్లో కలిసి అప్పుడు 4 ఊళ్ళకి వెళ్ళేందుకు కూడలేదు. ఓహోహో. బోళ్ళు దారులు ఉన్నాయి. ఆ కూడల్లో ఉండగా ఈవిడికి ఒక గుర్రం వేసుకుని కత్తి పుచ్చుకుని వస్తున్న ఒక కుర్రాడు కనపడ్డాడు. గుర్రం మీద చూస్తే మంచి సమున్నతాకారుడుగా ఉన్నాడు. గుర్రం మంచి దృఢంగా ఉంది. వాడు దృఢంగానే కనపడుతున్నాడు. ఈవిడ పోయి గబగబా గుర్రానికి అడ్డం నుంచి వాటి నిర్కాంతిపోయాడు. ఎవరమ్మా ఏమిటమ్మా అన్నాడు. అనేసరికల్లా, అబ్బాయి నా వెనకాల రా, నీకేం అన్యాయం జరగదు, నీకు మేలే జరుగుతుంది, నువ్వు ఈ పాడాన వస్తేనే మా కుటుంబం బతుకుతుంది, లేకపోతే లేదు. కుర్రాడు తెల్లబోయాడు. ఈ కుర్రాడి పేరు కాంతివర్మ. ఒక క్షత్రియుల కుర్రాడు. వివాహం కోసం చూస్తున్నాడు. వాడికి చక్కటి పిల్లని చేసుకోవాలని కోరిక. వాళ్ళ అమ్మా నాన్న మేనత్త మేనమామ పిల్లల్ని చూపిస్తారు. ఒక్క పిల్ల వీడికి నచ్చలేదు. పిల్లని ఏ ఊళ్ళో అయినా మంచి కుటుంబం చూసి పిల్లని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు. ఇలాంటి కథలు చాలా విన్నాం మనం. చేసేవాళ్ళు అట్లా పై ఊళ్ళ నుంచి పిల్లని తెచ్చుకుని చేసుకునేవాళ్ళు. సరే ఇతనేమనుకున్నాడు, పైగా వీడికి ఒక ఛాలెంజెస్ మీద ఇంట్రెస్ట్. అర్ధరాత్రి ఒక ముసలావిడ
రాత్రి అతనే మరి 12 అవ్వాల 10 గంటల 10-11 మధ్యలో మా ఇంటికి రా నీకు మేలు జరుగుతుంటే ఏమిటో చూద్దాం అని చెప్పి ఆవిడ గుర్రం మీద ఎక్కించుకున్నాడు. కాంతివర్మ వాడికి వెళ్ళేసరికల్లా వీళ్ళు మనిషిని చూస్తే తెలిసింది క్షత్రియులు కుర్రవాడు కనపడుతున్నాడు. వాడి వేషం భాష, తర్వాత గుర్రం, వాడి వరంలో ఉన్న కత్తి, వాడి తలపాగా మీసాలు ఇవన్నీ చూసి గ్యారంటీగా వీడు పర్వాలా అనుకొని బాబు నాయన నీ పేరేంటి నాయన అంటే కాంతివర్మ అండి అన్నాడు. అనగానే జాంబవతి అంది బాబు నీకు దండం పెడతా, తెల్లవారితే మా పిల్ల చచ్చిపోతుంది, పిల్లని పెళ్లి చేసుకో, ఇదిగో మా పిల్లని ఆ మధురికను చూపించింది. ఈ మధురిక ఇక పెళ్ళి అవ్వదు అని నిశ్చయించుకుని చచ్చిపోతానని డిసైడ్ అయ్యింది. సడన్గా ఒక సన్నగా చువ్వలాగా ఇంత పొడుగ్గా పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి మీసాలు, పండులా ఉన్నవాడు ఒకడు ప్రత్యక్షం అయ్యేసరికి పిల్ల కళ్ళు టపటపలాడిపోయినాయి. నవ్వొచ్చేసింది దానికి. పెళ్ళైపోతోంది, వీడు ఎంత బాగున్నాడో. నిన్నటిదాకా విరూపాక్షని చూస్తే వాడిని చూడంగానే భయం వేసేది, వాడిని చూస్తే ఆ పిల్ల కళ్ళ సిగ్గుతో కళ్ళు వాల్చేసింది. తెల్లపోయాడు. ఏదో ప్రాణావశిష్టంగా ఉన్న పిల్లని చూపించి దానికోసం దాని ఆయువు కాపాడడానికి పెళ్ళి అనుకున్నావు, తీరా చూస్తే ఇది ఇంత మెరుపు తీగలే ఉంది. వాడికి పిచ్చి ఉత్సాహం వచ్చేసింది. ఏమైతే అది చేసేసుకుందాం పెళ్ళి, మనకు కూడా అలా అయితే బాగుంటుంది కదా. అక్కడ చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. సరే పెద్ద మర్యాదగా లేరు వాళ్ళు. బాబు ఈ బట్టలు వేసుకో అడుగుచో అలా అంటున్నారు. అయినా బాబు బంగారు కొండ అంటలా పెద్ద మర్యాదగా ఏం లేరు. వాడికి బాగా నచ్చింది ఆ పిల్లే. అది ఉండుండి వీడికేసి చూసి నవ్వుతుంది, సిగ్గుపడుతుంది, మెలకలు తిరిగిపోతుంది పిల్ల. అదేమో అందంగా ఉంది. పెద్ద క్షత్రియుల అబ్బాయి కొంచెం రాచరికంలో ఉన్నవాళ్లే, వాళ్ళు రాజుకు దగ్గర బంధువులు. వీళ్ళు కొంచెం అయ్యా రండి కూర్చోండి అలాంటివి అలవాటు ఉన్నాయి వాడికి. ఆ పాప అనాలి, వీళ్ళు ఆ పంటలో తుమ్మనేస్తున్నారు అన్నా కూడా ఈ పిల్ల మీద ఉన్న అట్రాక్షను వాడికి పెళ్లి చేసేసుకుందాం అనిపించేసింది. కూర్చోబెట్టేశారు. 11:30-12 అయ్యే లోపల వివాహం జరిగిపోయింది. ఈ పిల్ల ప్రాణాలకు వచ్చిన తిప్పలేం లేవు. అక్కడి నుంచి ఒక 2 గంటలు గడిచేసరికి వీళ్ళకి అర్థమైంది ఏంటంటే కాంతివర్మ కళింగుల పిల్లవాడు. అర్థమైపోయింది. కళింగులకి ఇస్తామా పిల్లని? వాళ్ళ వల్లే కదా మనం ఇట్లా అయిపోయాం, చెట్టుకోకళ్ళు పుట్టకోకళ్ళు. అక్కడి నుంచి ఈవిడ ఎవరెవరా నువ్వు కళింగుల పిల్లాడవని నాకేం తెలుసు, మాకు పెళ్ళి అయింది, మా పిల్ల బతికేసింది, నువ్వు నీ దారి నువ్వు చచ్చినా మా పిల్లని నీతో పంపేది లేదు. పెళ్ళయింది, మా పిల్ల బతికింది, పెళ్ళైతే బతుకుతారు, బతికేసింది మా పిల్ల, ససేమిరా నేను చెయ్యను. అప్పుడు వీళ్ళకి ఏం తెలిసింది, ఈ అబ్బాయి వీళ్ళ నాన్న కుర్రాడి తండ్రి కళింగుల తరఫున యుద్ధం చేశాడు. మీ నాన్నే నా భర్తను చంపేశాడేమో, నా పిల్ల అనాథ అవడానికి కారణం మీ నాన్నే అయి ఉండొచ్చు. అటువంటి ఇంటికి నేనేటా పంపిస్తాను, నేను పంపను, పెళ్ళిగా కుదరదన్నాడు. ఇంతలో ఏమైంది, వాకిట్లో పెద్ద కలకలం. జనాలంతా చూస్తే కుర్రాడ ఒప్పుకోవట్లేదు. కాదండి నా దారిని నేను పోతుంటే మీరు పెళ్ళన్నారు, వివాహం అయ్యాక నా పెళ్ళాన్ని తీసుకెళ్ళకుండా నేను ఎందుకుంటాను, నాకు కుదరదు, పిల్లని నాతో పంపాల్సిందేనన్నాడు. ఇక వాకిట్లో కలకలం వస్తుంది. తీరా చూస్తే ఎవరో ఆజానుబాహు లోపలికి వస్తున్నాడు చీకట్లో. తీరా చూస్తే ఒంటి నిండా దెబ్బలు తగిలిన్నా అతను వచ్చేసాడు. అక్కడి నుంచి జాంబాజు గారు పరిగెత్తి, నాయన విరూప బతికే ఉన్నావా, అయ్యో పిల్లకి పెళ్లి చేసేసాను రా, కళింగ దుర్మార్గుడికి ఇచ్చి చేసేసాను రా నాయన, నా కొంప మునిపోయిందిరా అని ఏడవటం మొదలుపెట్టింది. ఆడన్నాడు, ఎవడరా నువ్వు, నా పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటావా, పట్టు నీ అంతు చూస్తానన్నాడు. తీరా చూస్తే ఇతని ఒంటి నిండా దెబ్బలు. కాంతివర్మ అన్నాడు, ఏం మాట్లాడతారండి, నేను పెళ్లి చేసుకోవటం ఏమిటి, నా దారిని నేను పోతున్నాను, ముసలావిడ వచ్చి నన్ను పిలుచుకొచ్చింది, నువ్వు చచ్చిపోయావనుకుని వీళ్ళు ఈ పిల్లనిచ్చి నాకు పెళ్లి చేశారు, ఇప్పుడు ఇది నా భార్య, వదిలేదే లేదు, ప్రసక్తి లేదు, నాకు కుదరదు, నేను నీ పెళ్ళాన్ని పెళ్లి చేసుకోవాలి, నా పెళ్ళాన్ని నేను పెళ్లి చేసుకున్నా అంటే విరూపాక్ష అన్నాడు, రా నాతో ఒక ద్వంద్వ యుద్ధం చెయ్యి, నీ అంతు చూస్తాను అనేసరికల్లా సరే నువ్వు స్వస్థత కావు, నీ దెబ్బలు తగ్గించుకో, మన ఇద్దరం పోరాడదాం, ఎవరు పోరాడితే ఎవరు గెలిస్తే వాళ్ళదే మధురిక అనేసరికల్లా విరూపాక్ష ఒప్పుకోవాలి. అంటే 2 రోజులు నేను ఇక్కడ పోషిస్తామా మేము, 3 రోజులు నేను, నాకేమి నా బలానికి ఏమీ తక్కువ లేదు, ఏమైనా సరే నువ్వు నాతో యుద్ధం చేయవలసింది అనేసరికి మిగిలిన వాళ్ళంతా కాదంటానికి వీల్లేదు. అతను మరి తన భార్యను వదిలిపెట్టుకోవడానికి, వాగ్దత్తమైన భార్యను వదలటానికి వాడికి ఇష్టం లేదు, వివాహ క్రతువు పూర్తయిన పెళ్ళాన్ని వదిలిపెట్టడానికి వీడికి ఇష్టం లేదు. సరే ఇద్దరు ఏం చేస్తారు, అదొక చిన్న ఇల్లు ప్రాంగణం కదా, ఖాళీ ప్రదేశం కోసం వెళ్ళారు అవతలికి యుద్ధానికి. మరి ద్వంద్వ యుద్ధం చేయాలి, కత్తి యుద్ధం. ఇద్దరు కలిసి ద్వంద్వ యుద్ధం చేశారు. విరూపాక్షుడు పడిపోయి అతను అడిగాడు, ఏమయ్యా మధురిక నీకు ఇష్టమేనా, నీకు అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా అన్నాడు. ఎందుకు ఇష్టం లేదండి,
మీరు వచ్చారు, మిమ్మల్ని చూసిన అమ్మాయి చూపు నన్ను చూస్తున్న చూపు మీరు చూడలేదా? మిమ్మల్ని చూసి భయపడింది, మళ్ళీ వచ్చాడురా దేవుడా అన్నట్టు. నాతో వివాహం అమ్మాయికి ఇష్టమే, ఆ అమ్మాయిని చూసే నేను పెళ్లి చేసుకున్నానండి అనేసరికి సరే అయితే పద వెళ్ళిపో, నువ్వు వెళ్ళి పెళ్లి వాళ్ళ ఇంట్లోకి అన్నాడు. విరూపాక్షుడు వెనకాల ఉండిపోతే ఈ కాంతివర్మ కత్తి పుచ్చుకుని వెళ్ళాడు మండపంలోకి. జాంబవతి గారు నిర్ఘాంతపోయింది. వీడు వచ్చాడంటే వాడు పడిపోయి చచ్చిపోయినట్టే కదా. తెల్లమొహం పడిపోయింది. ఏం చేయాలో తెలియదు. ఇచ్చేయండి మా అమ్మాయిని, మీ అమ్మాయిని నాకు ఇచ్చేసేయండి అన్నాడు. అనేసరికి దాని దేవుంది నాయన, పెళ్ళి అవ్వగానే ఎట్టా పంపిస్తాం పిల్లల్ని? 3 నిద్రలు అవ్వాలి, మనుగుడుపులు అవ్వాలి, పిల్లలకి ఏమన్నా పసుపు కుంకం పెట్టి పంపిస్తామని. వెనకాల విరూపాక్షుడు నడిచి వచ్చాడు స్లోగా. అతన్ని చూశాక ఈవిడ మనసు సర్దుకుని తప్పకుండా ఆయన పిల్లల్ని పంపించేస్తాను, ఈ అమ్మాయి నీ భార్య అని అన్నది. ఇక్కడ దాకా చెప్పాడు భేదాళ్ళు. జాంబవతి భయపడిందా? ఏమైనా సరే వాడు చచ్చినా సరే నా పిల్లని నేను నీతో పంపను అని ఎందుకు అనలా. ఎందుకు పిల్లని పంపిస్తానని, నీ పిల్ల నీదేనని అతనికి చెప్పింది. అతన్ని అల్లుడుగా యాక్సెప్ట్ చేసి ఈ మనుగొడుపులు అవి జరపడానికి ఒప్పుకుంది అని అడిగాడు భేతాళుడు. ఏం ఆన్సర్ చెప్పాలి దీనికి? రాజుగారు వెంటనే చెప్పాడు, ఇది భయం కాదు. భయపడలేదు జాంబవతి. ఆమె తెలుసుకుంది కళింగులు క్రూరులని వాళ్ళ ఉద్దేశం. చాళుక్యులు కళింగులు యుద్ధం చేశారు. సహజంగా ఇద్దరు యుద్ధం చేస్తే ఒకళ్ళు ఓడిపోతారు. గెలిచిన వాడిని క్రూరుడుగా ప్రపంచం అభివర్ణిస్తుంది. అలాగే కదా, వాళ్ళు దుర్మార్గులు అనుకుంటాం. కానీ ఇద్దరు యుద్ధం చేసేటప్పుడు గెలవడానికి రెండో వాడికి కూడా అవకాశం ఉంది. అప్పుడు రెండో వాడు క్రూరుడు అవ్వాలి కదా లెక్క ప్రకారం. కళింగులు క్రూరులు, వాళ్ళ వల్ల తన భర్త చనిపోయాడని నమ్మింది. చేతిలో ఒక దెబ్బ కొడితే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న విరూపాక్షుడు ఉన్నా కూడా చంపకుండా వదిలిపెట్టేశాడు కాంతివర్మ. అంటే అతనికి క్రూరత్వం లేదు. కళింగుల రక్తంలో తమ ఉంటుందని తాము భావిస్తున్నది లేదు. తర్వాత తమ దగ్గర ఓడిపోయిన చాళుక్యుల పిల్లని పెళ్లి చేసుకున్నానన్న చిన్నతనం పడలేదు అతను. హుందాగా ప్రవర్తించాడు. అంతకంటే ఏం కావాలి అల్లుడవడానికి? విరూపాక్షుడు కత్తితో పొడుచు చచ్చిపోలే అక్కడ. అతను కూడా యాక్సెప్ట్ చేశాడనమాట. ఈ 2 పాయింట్ల వల్ల అమ్మాయి ఒప్పుకుని ఉండుంటుంది. ఆవిడ అతన్ని అల్లుడుగా అంగీకరించారు. తమ పిల్లల్ని పంపడానికి విరూపాక్షుడు అంగీకరించినట్టే ఈవిడ అంగీకరించారు. అంతే. పాయింట్ బాగుంది కదా. ఇది వినంగానే భేతాళుడు అన్నాడు, చాలా అద్భుతంగా చెప్పాడు. ఇదే జరిగింది. ఆమె అతను కళింగుల మీద ఉన్న దురభిప్రాయం తొలగిపోయింది ఆమెకి. యుద్ధంలో వెన్నిచ్చిన వాడిని చంపేస్తారు అలాంటి కథలు వింటారు, నిజం అనుకుంటారు. అది నిజం కాదు, తను మంచివాడు. అందుకని వదిలేసాను. చాలా బాగుంది, కానీ నువ్వు మౌనభంగం చేస్తావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.